విద్యార్థులకు చదువు గురించి ఎంత ఇబ్బంది పడుతున్నారో, అలాగే చదువుకునే వాళ్ళకి కూడా ఎటువంటి సలహా మనం ఇవ్వడం ద్వారా వాళ్ళ జాతకం చూసి ఎటువంటి సలహా ఇస్తే వాళ్ళు చదువులో ముందుకెళ్తారనేది మనం తెలుసుకుందాం. నౌ-ఎ-డేస్ ఇప్పుడు చదువు చాలా ముఖ్యమైనది. పేరెంట్స్ మనం అందరూ ఎంతమంది ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించి ఇచ్చినా వాళ్ళకి చదువుకునే దక్షత ఉంటే మనం ఇచ్చినటువంటి ధనానికి ఉపయోగం ఉంటుంది. మరి చదువుకునే దక్షత ఎలా ఉంటుందండి అని అడిగితే, పట్టుదలగా కూర్చుని చదివితే చదువొస్తుంది అందరికీ తెలుసు. అయితే ఈ చదువు రావాలంటే జాతకంలో ఒక గ్రహం ఉంటుంది. నక్షత్రము, రాశి, ఆ తర్వాత లగ్నము. ఈ లగ్నాన్ని బట్టి మనకి చదువు అనేది తెలుస్తుందనమాట. లగ్నం నుంచి 4వ స్థానం మనకి చదువు. ఒకవేళ విద్యార్థినికి అందరికీ కూడా ఈ 4వ స్థానంలో కనుక నీచ గ్రహము, పాపగ్రహము లేక కొంచెం పట్టుదలగా ఉన్న గ్రహము, ఇలాంటి గ్రహాలు ఆ స్థానంలో ఉంటే చదువులో ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి. ఒక్కొక్కరు అంటూ ఉంటారు, చదువు బాగా చదివేసేవాడిని మేము, ఆటంకాలు ఏం లేవు అంటుంటారు. కానీ ఆటంకం అంటే వాళ్ళు అనుకున్నది చదువుకోలేకపోవడమే. ఇది ఆటంకం అంటే. కాబట్టి జాతకం చూసి లగ్నం నుంచి మొదలుపెట్టి అసలు చదువుకి కారణం ఏ గ్రహము అని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ గ్రహం కనుక రాహువు కానీ, కుజుడు కానీ, లేకపోతే కేతువు కానీ, శని కానీ ఇందులో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు ఎంత బాగా పుస్తకాలను ఎదుర్కొండా పెట్టుకుని చదివినా సరే చదువులో లోటు వస్తుంది. దాని గురించి విద్యార్థులు బాగా చదువుతారు. 10th క్లాస్ వరకు బాగా చదివారండి, తర్వాత చదువు తగ్గిపోయింది. మా వాడు పెద్ద ఫస్ట్‌లో ఉండేవాడండి, మా అమ్మాయి ఫస్ట్‌లో ఉండేది, ఇప్పుడు ఫస్ట్‌లో రావట్లేదు అని చెప్తూ ఉంటారు. అయితే దీనికి కారణం రెమెడీ ఏంటంటే, డేట్ ఆఫ్ బర్త్ టైము ఉంటే అది చూసి జాతకానికి ఏ గ్రహము చదువుకి కారణం అనేది మనం తెలుసుకుని దానికి తగ్గట్టు దానం, ధర్మం, లేకపోతే పూజ, హోమం, దత్తాత్రేయ స్వామి వారి హోమాలు, దక్షిణామూర్తి హోమాలు, చదువుకు సంబంధించిన గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పూజ, దానము, జపము, ఇలా ఏదో ఒక రెమెడీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా అతనికి, ఆమెకి, ఆ అబ్బాయికి కూడా మైండ్ సెట్ అయ్యి చదువులో ముందుకెళ్తారు. ఇంకా బాగా తెలుసుకోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబరుకి కాల్ చేసి మీరు అడగచ్చు. ఎప్పుడు అందుబాటులో ఉంటాం.